హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రుచిత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్వీన్ రుచిత లాగ్స్. సో నేనైతే టెంపుల్కి వెళ్ళానండి. సో స్పెషల్ టెంపుల్ అది. ఈ వీడియో కంప్లీట్గా చూడండి, మీరు కూడా పక్కా ఎంజాయ్ చేస్తారు, డామ్ షూర్. అండ్ టెంపుల్ ఎక్కడ ఉందంతా కూడా నేను కంప్లీట్ చెప్తాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఈ టెంపుల్ అన్నది మెదక్ డిస్టిక్ ఏడిపల్లి అనే టెంపుల్ నేను వెళ్ళాను. సో మీకు కూడా చూపిద్దామని వీడియో కంప్లీట్గా షూట్ చేశాను. అండ్ మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. సో వాచ్ కంప్లీట్ వీడియో. సో టెంపుల్కి వెళ్తున్నానండి నేను. సో ఇది ఎంట్రెన్స్ వెళ్ళడానికి కూడా. ఇక్కడంతా కూడా బొమ్మలు ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ సండే వీకెండ్ అయితే చాలా పబ్లిక్ వస్తారు టెంపుల్ దగ్గరికి. ఫుల్ రష్ ఉంటారు సండే అండ్ థర్స్డే రోజు. అండ్ రిమైనింగ్ డేస్ అంతా నార్మల్గా ఉంటారు. నేను వెళ్ళింది ట్యూస్డే అండి. ట్యూస్డే కూడా ఏమంతా పబ్లిక్ లేరు. సో ఫ్రీగా దర్శనం చేసుకొని వచ్చాను. సో ఇది స్ట్రైట్ వెళ్ళే రూట్ టెంపుల్కి. సో చూడండి, అంతా కూడా ఇక్కడ సైడ్కి మొత్తం కూడా కొండలు స్పెషల్గా ఉంటుంది చాలా. ఏడిపాయలు అంటే అమ్మవారిది కంప్లీట్గా కొండలుగా ఉంటుంది చూడండి. అండ్ ఇక్కడ రూమ్స్ కూడా ఉంటాయి. మీరు 1 వీక్ బిఫోరే బుక్ చేసుకోవాలి, రూమ్స్ ఉంటాయి. అండ్ టెంపుల్స్కి కూడా అక్కడే ఉంటాయి. టెంపుల్స్ కూడా చాలా ఉంటాయి వచ్చే స్టార్టింగ్ రూట్లో. అండ్ 1 డే అలా 1 డే అలా 2 days అలా తీసుకుంటారు. అండ్ అక్కడ ఆ వీక్లో ఉన్న ప్రైస్ బట్టి మీకు ఇస్తారు. ఫ్యామిలీతో వస్తే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు. సూపర్గా ఉంటుంది వ్యూ అంతా కూడా ఇక్కడ. అండ్ చూడండి, కంప్లీట్గా కొండలు అంతా కూడా బ్యూటిఫుల్ వ్యూ ఉంటుంది ఇక్కడ అంతా. నేను వెళ్ళినప్పుడు అయితే చాలా మంకీస్ ఉండండి ఇక్కడ చూడండి. అండ్ ఇక్కడ వాటర్ ఫాల్ కూడా బాగుంటుంది, మీకు చూపిస్తాను మీరు చూడండి. ఇక్కడ సైడ్కి అయ్యప్ప మాల వాళ్ళు వేసుకున్నారు అనుకోండి. నేను వెళ్ళేటప్పుడు సైడ్కి అక్కడ ఉండే. అండ్ అక్కడ సైడ్కి కూడా ఇక్కడ స్నానం చేసుకోవడానికి కూడా ప్లేస్ ఉంటుంది. కానీ రూమ్స్ అయితే ఇక్కడైతే లేవండి స్నానం డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి. మీరైతే సపరేట్గా రూమ్ తీసుకుంటే బెస్ట్. ఒక 2-3 days స్టే చేస్తే ఇంకా చాలా అంతా కూడా ఎంజాయ్ చేయొచ్చు మీరు. చూడండి వెళ్తున్నాను. అండ్ ఇది కార్తీక మాసం స్పెషల్ కాబట్టి చాలా మంది లేడీస్ అందరు కూడా కార్తీక ఉసిరి దీపం కూడా వెలిగిస్తున్నారు స్పెషల్ కదా. అండ్ ఈ టైంలో మనం కార్తీక మాసంలో టెంపుల్స్ చాలా విజిట్ చేస్తుంటాం కదా. సో లేడీస్కి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో నేను ఎంట్రన్స్లో చూడంగానే అందరూ లేడీస్ అందరు కూడా ఉసిరి దీపం పెడుతున్నారు. అండ్ 365 days కూడా ముట్టిస్తారు కదండి ఒత్తులు, అది కూడా నేను ఎంట్రన్స్లో చాలా చూసాను. చూడండి అందరు కూడా మంచిగా దీపాలు వెలిగిస్తున్నారు. చూడడానికి చాలా బాగా అనిపించింది నాకైతే. ఇక్కడ ఎంట్రన్స్ చూడండి. సో ఇక్కడ ఎంట్రన్స్ పులి మీద అక్కడ గజస్తంభం అంటారు కదా, అక్కడ అందరు కూడా లేడీస్ ఉసిరి దీపం పెడుతున్నారు. నాకు చాలా ఎంజాయ్ చేస్తాను ఇవాళ చూసి కూడా. సో నెక్స్ట్ టెంపుల్ ఎంటర్ కావడం డైరెక్ట్గా చూడండి మీరు. అండ్ ఎవరైనా మొక్కు ఉంటారు కదండి. అండ్ సైడ్కి అది కట్టారు వాళ్ళు క్లాత్లో. చాలా తక్కువ పబ్లిక్ ఉన్నారు. నేను వెళ్ళిన ట్యూస్డే కాబట్టి నా లక్ చాలా తక్కువ ఉన్నారు. కానీ రిమైనింగ్ డేస్ సండేస్ వీకెండ్ వస్తే మాత్రం చాలా పబ్లిక్ ఉంటారు. సో మనకి దర్శనం కావడానికి చాలా టైం పడుతుంది. మీరు ఫ్యామిలీతో వెళ్తే మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు. ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీతో అయితే సూపర్ ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ నా ఫ్రెండ్ ఉన్న వీళ్ళు కూడా మెదక్ డిస్టికే అంట వాళ్ళది కూడా. యాక్చువల్గా టెంపుల్ ఈ ఏడిపల్లి టెంపుల్ మెదక్ నుంచి వెళ్తే వస్తాడు, మిడిల్లో ఉంటుంది టెంపుల్. చాలా బ్యూటిఫుల్ వ్యూ.
సో నేనైతే టెంపుల్కి వెళ్ళడానికి మెయిన్ రీజన్ అంటే నేనైతే ఒక మొక్కుకున్నానండి. సో ఆ మొక్కు తీరింది. అమ్మవారి దగ్గరికి వస్తానని మొక్కుకున్నాను. సో వెళ్ళాను, నేను వీలు చూసుకొని వెళ్ళాను. చాలా బాగా అనిపించింది నాకైతే వ్యూ. ఇప్పుడు అమ్మవారిది చూపిస్తాను చూడండి మీకు విగ్రహం. ఎంత సూపర్గా ఉంటుంది విగ్రహం. చూడండి ఇప్పుడు అమ్మవారి విగ్రహం చాలా కడగా ఉంటది అండి. సూపర్. మీకోసం అని నేను ఇంకా అక్కడే వెయిట్ చేసి తీసాను చూడండి. లోపల వెళ్ళడానికి ఇక్కడ టికెట్ తీసుకోండి. స్పెషల్ టికెట్ తీసుకుంటే ఎలా ఉంటది, లేకపోతే నార్మల్ వెళ్ళే వాళ్ళు ఇక్కడ మేము వెళ్ళేది. సో టికెట్ తీసుకొని వెళ్ళాలి లోపల. ఇక్కడ పంతులు కూడా ఏమని లేదు నేను వీడియో తీసుకుంటే. ఇక్కడ కంకణము 10 రూపీస్ అండి. ఒక్కరికి 10 రూపీస్ అన్నారు. ఇక్కడ మీకు చూపిస్తాను వీడియో. అమ్మవారికి ఇక్కడ బియ్యం పోసే వాళ్ళు ఉంటారు కదండి, ముక్కుంటారు కదా. సో ఇక్కడ అమ్మవారికి బియ్యం పోస్తారు. ఇక్కడ పంతులు గారు సపరేట్గా ఉంటారు ఇక్కడ బియ్యం పోసే దగ్గర. నెక్స్ట్ ఈ లైన్ ఇప్పుడు వెళ్ళేది కొబ్బరికాయ దగ్గర అండి. నెక్స్ట్ అది అవుట్ సైడ్ ఉంటుంది సపరేట్గా, అది మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి అందరు కుంకుమ పసుపు, అంతా కార్తీక మాసం కదా, ఉసిరి దీపాలే చూస్తాను నేను ఇక్కడ. మొత్తం బాగా అనిపించింది మొత్తం కంప్లీట్గా. మొత్తం 5 ఉసిరి దీపాలు అండ్ 365 ఒత్తులు ఉంటాయి, అవి ముట్టిస్తున్నారు. ఇక్కడ అమ్మాయిది చూపిస్తుంది, తిను స్టార్ట్ చేస్తుంది. అందరు కూడా ఉసిరి దీపాలు ఇక్కడ ఇప్పుడు స్పెషల్ కదా, ఇక్కడ చూసిన అవే అనిపిస్తున్నాయి. ఇక్కడ ఈ ప్లేస్ అనేది స్పెషల్ గా ఇంకా కొబ్బరికాయ కొట్టడానికి, ఇంకా బయట వచ్చి సపరేట్ గా ఉంటుంది కొబ్బరికాయ కొట్టడానికి. ఇక్కడ కొంచెం ప్లేస్ ఉంది కూర్చోడానికి, ఫ్యామిలీతో కూర్చోడానికి కొంచెం సైడ్ కి కొంచెం ప్లేస్ ఉంది. పంతులు నాకు పెద్ద పెట్టారు బొట్టు, చిన్న పెట్టమంటే. నా ఫేస్ మొత్తం బొట్టుతోనే ఉంది, బాగా అనిపిస్తుంది. సో ఇక్కడ సపరేట్ గా చిన్న గుండం ఉంది, నాకు కూడా ఎగ్జాక్ట్ గా తెలీదు. ఒకవేళ మీకు తెలిసిన కామెంట్ చేయండి ఎందుకు సపరేట్ గా ఉందో. అండ్ ఇక్కడ కూడా ఫ్రంట్ వస్తే నేను కూడా ఇక్కడ కూడా కార్తీక దీపాలు వెలిగిస్తున్నారండి సపరేట్ గా. ఇక్కడ ముగ్గుతోని సపరేట్ గా వెలిగిస్తున్నారు. ఇక్కడ కూడా బాగా అనిపించింది. అమ్మవారి ఫ్రంట్ ఫోటో ఉంది అండ్ ఇక్కడ సపరేట్ గా వెలిగిస్తున్నారు. ఇక్కడ కళ్ళు శాఖ పెడతారు కదా, కళ్ళు శాఖ పెడుతున్నారు ఇక్కడ. అండ్ అక్కడ యాట మొక్కిరేమో వాళ్ళు కోస్తున్నారు. అండ్ అమ్మవారికి బోనాలు ఇచ్చే ఇంకా కొంచెం లోపల స్పెషల్గా ఉంది, నేను చూపిస్తాను మీకు రండి. ఇక్కడ చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ లేడీస్ అందరు కూడా బోనాలు ఇస్తారు, రెస్ట్ తీసుకుంటున్నారు వాళ్ళు. సో ఈ ప్లేస్ అనేది సపరేట్గా అమ్మవారికి బోనాలు ఇసే ప్లేస్. అండ్ ఇక్కడ కూడా కళ్ళు శాఖ పెడతారు. బోనాలో పరమాన్నం పెరుగు స్పెషల్ కదా, సో వాళ్ళు అదే వేస్తారు. అండ్ ఇక్కడ నేను చూపిస్తాను మీకు, చాలా పైన చాలా వ్యూ ఉందండి, టెంపుల్స్ కూడా ఉన్నాయి. ఈ స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి. ఇక్కడే చాలా బాగుంది వ్యూ అంతా కూడా, టెంపుల్ కూడా మీకు చూపిస్తాను. అండ్ ఇక్కడ చాలా మంకీస్ అయితే ఉన్నాయండి నేను చూసింది. హాలిడేస్ ఉన్నప్పుడు ఇంకా వెళ్తే బాగా అనిపిస్తుంది, ఫ్యామిలీతో వెళ్తే ఎంజాయ్ చేయొచ్చు. కొంచెం పీస్ ఆఫ్ మైండ్ అంటారు కదా, అది మంచిగా ఉంటుంది. పిల్లలు కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా అండ్ పైన అయితే నాకైతే ఇక్కడ నుంచి కొంత చిన్న స్టెప్స్ కి వెళ్ళాలి. సో ఇక్కడ టూ ఆర్ త్రీ
దేవుళ్ళ విగ్రహాలు ఉన్నాయండి ఇక్కడ, సపరేట్ గా ఉన్నాయి పైన. సో ఇక్కడ ఇలా ఈ వేరు నుంచి వెళ్ళాను. చాలా ఎంజాయ్ చేస్తాను నేనైతే. చూడండి ఎంత పీస్ గా ఉంది, సైలెంట్ గా ఉంది, ఇంత పబ్లిక్ లేకుండా చాలా పీస్ఫుల్ గా అనిపించింది నాకైతే. ఈ సంథింగ్ చెట్టు అంటండి, అది ఏదో తింటారంట ఫ్రూట్, నాకు కూడా అంత ఐడియా లేదు. వాళ్ళు అదే చెప్తున్నారు, ఆ ఫ్రూట్ తింటారు, అది యూజ్ చేస్తారని అదే మాట్లాడుకుంటున్నారు నా ఫ్రెండ్ ఉన్న వాళ్ళు. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న టెంపుల్ చిన్న ఉంది కదా టెంపుల్, ఈ టెంపుల్ లో కూడా అమ్మవారే ఉంటారంటండి, దుర్గాభవాని మాత. అండ్ పైన కూడా కొంచెం చిన్నగా ఉంది అమ్మవారిది. అంటే కింద కంటే కొంచెం చిన్న పెట్టారు పైన. చూడండి టెంపుల్. అండ్ అమ్మవారిది ఇక్కడ పాదాలు కూడా ఉన్నాయి కింద. తను మొక్కుతుంది చూడండి, పాదాలు కూడా ఉన్నాయి దుర్గామాత. తను మొత్తం పసుపు కుంకుమ అంతా కూడా ఇక్కడ చల్లారు. గజ సమం కూడా కొంచెం చిన్నగానే పెట్టారు. ఎక్కువ పబ్లిక్ అయితే ఏం లేరండి ఇక్కడైతే. ఇక్కడ నాగమ్మ పుట్టలాగా ఉంది చూడండి, నేను చూపిస్తాను నీకు. చిన్నగా నాగమ్మ పుట్టలాగా ఉంది విగ్రహం అమ్మవారిది. అండ్ ఇక్కడ నేను ఎక్కువ అబ్జర్వేషన్ అంటే పైన గుట్ట పైన అందరు కూడా ఏమైనా మొక్కుకుంటారు కదండి కోరిక. సో వాళ్ళు రౌతులు ఇట్లా స్టోన్స్ గా పెడతారు కదండి లైన్ గా, అవి నేను చాలా అబ్జర్వ్ చేస్తాను. కింద అంతా లేదు, కింద అసలు ఏనే లేదండి. పైన 2-3 టెంపుల్స్ అని చెప్పాను, అక్కడ నేను అబ్జర్వ్ చేస్తాను. ఈ పెద్దమ్మ ఇక్కడే కూర్చుంటాను, దుర్గభవాని మాత. చాలా విగ్రహాలు ఉన్నాయి కదండి ఇక్కడ. అయ్యో నాగమ్మ తల్లిది, దుర్గభవాని మాతది, అందరు అమ్మవాళ్ళే ఉన్నారు ఇక్కడ అందరు కూడా. మీకు స్టోన్ సీజ్ అన్నది కదా చూపిస్తాను మీకు. అండ్ వీళ్ళ ముంగట ఉన్నారు కదా, వీళ్ళు ఇక్కడే నాకు పరిచయం అయ్యారండి టెంపుల్ అంటే పైనకి వెళ్ళేటప్పుడే. బాగా అనిపించింది, బాగా ఎంజాయ్ చేశాను వీళ్ళతోటి నేను. తన మదర్ ఇద్దరు డాటర్స్ తోటి వచ్చారు ఆంటీ. చాలా ఎంజాయ్ చేశాను వాళ్ళతోటి. చూడండి ఇవే ఇంత చిన్న ఉంది వెళ్ళడానికి ప్లేస్, స్టోన్స్ క్రాస్ అయ్యి వెళ్ళాలి ఇక్కడ. ఇంకా ఫస్ట్ టెంపుల్ అయిపోయింది కదా, ఇంకా సెకండ్ టెంపుల్ కి ఈ స్టోన్స్ క్రాస్ చేసి వెళ్ళాలి, జాగ్రత్తగా వెళ్ళాలి. కొంచెం స్కిడ్ అయినా కదా, పైన కదా అండి పడిపోతారు. సో అదే మెల్లంగా ఎక్కుంటూ వెళ్తున్నాం మేము కూడా. ఇంత పైన కూడా కన్స్ట్రక్షన్ చేయడం కూడా అసలు చాలా గ్రేట్ అసలు. ఇక్కడ ఉడతా చూసా నేను పైన, ఎంత భలే వచ్చింది అది. సో మేము వెళ్తున్నామండి ఇక్కడ పైన ఇంకా సెకండ్ టెంపుల్ కి. నేను వెళ్ళేటప్పుడు ఒక అమ్మాయి స్కిడ్ అయ్యి పడిపోయింది, ఒక కొంచెం అమ్మాయి 8th క్లాస్ అనుకుంటా. సో అందుకే జాగ్రత్త చూసి వెళ్ళండి మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు. నేను అందుకే మెల్లగా వెళ్తున్నాను. నేను స్పెట్స్ పెట్టుకుంటే బాగుందా, ఫస్ట్ స్టార్టింగ్ వీడియో స్పెట్స్ తీసేదాను. సో తీస్తే బాగుందా పెట్టుకుంటే బాగుందా నాకు కామెంట్ చేయండి. నేను ఫ్యామిలీతో అని చెప్పాను కదండి, అమ్మాయి నా వెనుకుంది, తను కూడా యూట్యూబర్ అంట. తను ఓన్లీ షార్ట్స్ పెడుతుందంట. తను నాకు పరిచయం అయింది, చాలా మంచి అమ్మాయి తను. వాళ్ళ సిస్టర్ వాళ్ళ మదర్, వాళ్ళది సిద్దిపేట అంట. సిద్దిపేట నుంచి వచ్చారంట, 2 days స్టే చేశారంట టెంపుల్. చాలా ఎంజాయ్ చేశారంట వాళ్ళు కూడా. ఇది చూడండి స్టోన్స్ అని చెప్పాను ఇక్కడ సైడ్ కనిపించాయా, చాలా పెట్టారండి పైన, నేనైతే చూసాను.
కింద చూడలేదు కానీ పైన అయితే చాలా ఉన్నాయి. ఇక్కడ ఇంకొక టెంపుల్ దగ్గర కూడా చూపిస్తాను మీకు. అక్కడ కూడా చాలా స్టోన్స్ చూసాను నేను. చాలా బాగుంది వ్యూ అయితే. నేను వెళ్ళింది ఆఫ్టర్నూన్ టైంలోనే. నేను మార్నింగ్ స్టార్ట్ అయ్యాను, టెంపుల్ వెళ్ళే వరకు ఆఫ్టర్నూన్ అయింది. కానీ వ్యూ అయితే ఓకే, బాగుంది, చాలా బాగుంది వ్యూ. వాళ్ళు వెళ్ళారు, దర్శనం కూడా అయిపోయింది వాళ్ళది. తిని కూడా ఈ ఆంటీ కూడా బాగా మాట్లాడింది నాతోటి. వాళ్ళది కూడా మెదక్ డిస్ట్రిక్ట్ అంట. ఇక్కడ అంతా కూడా స్టోన్స్ తో ఉంది చూడండి మీరు. తిని నా ఫ్రెండ్ ఇక్కడ పరిచయం అయింది. ఇది సెకండ్ టెంపుల్ అండి, చిన్న కట్టారు సెకండ్ టెంపుల్ కూడా. వ్యూ చూడండి ఎంత పీస్ఫుల్ గా ఉంది. నాకు చాలా బాగా అనిపించింది ఇక్కడ అంతా కూడా. సో ఇక్కడ దర్శనం అయిపోయింది. అండ్ నెక్స్ట్ థర్డ్ టెంపుల్ వెళ్తున్నాము. తను నేను యూట్యూబ్ గురించి మాట్లాడుకుంటున్నాము, ఎలా ఇస్తారు వీడియోస్ అని. తను కూడా యూట్యూబే, అప్పుడే సబ్స్క్రైబ్ చేసుకున్నాను నా ఛానల్కి. ఇక్కడ స్ట్రైట్ గా అనిపిస్తుంది. ఇక్కడ ఇది థర్డ్ టెంపుల్ అండి. అండ్ ఇక్కడ పైన ఇంకా టెంపుల్ తర్వాత ఇంకా వ్యూ చూపిస్తాను, అది చాలా అస్సంగా ఉంది. మీకు స్టోన్స్ తో చెప్పాను కదా, ఇక్కడ కూడా పెట్టారు, నేను చూపిస్తాను మీకు. ఈ చిన్న గృహలా ఉందండి, ఇది మెల్లంగా అంటే చిన్న ఉంది. ఇక్కడ చూడండి స్టోన్స్ అంతా కూడా పెట్టారు. అండ్ మొక్కుకున్న వాళ్ళు పెడతారు కదా. ఇక్కడ నాగమ్మది అనుకుంటాను పుట్ట. కుండ లోపల ఉంది విగ్రహము. భలే అనిపించింది నాకైతే, సూపర్ అనిపించింది. కొండ లోపల విగ్రహం. థర్డ్ టెంపుల్ ఇప్పుడు పైన నేను చూసింది. పక్కనే పుట్ట కూడా సపరేట్ గా ఉంది ఇంకా ఇక్కడ. ఇక్కడ ఒక పెద్ద ఆవిడ ఉన్నారు, వాళ్ళు తనే పెడుతుంది అందరికి బొట్లు కూడా. ఆ పెద్దమ్మనే పెడుతుంది. సో దర్శనం అయిపోయింది అని మేము వెళ్తున్నాము. ఈ ఆంటీ అయితే నాతో బాగా టైం స్పెండ్ చేశారు. ఇక్కడ కూడా స్టోన్స్ ఉన్నాయి చూడండి మీరు. ఇప్పుడు మేము ఇంకా మంచి ప్లేస్కి వెళ్తున్నాము, మీకు చూపిస్తాను. మీరు కూడా పక్కా ఎంజాయ్ చేస్తారు ఆ ప్లేస్. సో ఇక్కడ పైన కొంచెం పెద్ద కొండలా అనిపిస్తుంది కదండి. ఈ కొండ ఎక్కితే కొంచెం జాగ్రత్త ఎక్కాలి, స్కిడ్ అయితే పడిపోతారు. సో ఈ కొండ ఎక్కితే మనకి కంప్లీట్ వ్యూ అనిపిస్తుంది. కంప్లీట్ గా చూడండి, వ్యూ మొత్తం కనిపిస్తుంది. నా ఫ్రెండ్ ఎక్కుతుంది. తను వ్యూ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అక్కడ పీస్ఫుల్ అనిపించింది కంప్లీట్ గా. చూడు చూడండి, మొత్తం కొండలంతా కనిపిస్తున్నాయి అక్కడ. ఎంత బ్యూటిఫుల్ గా ఉందో వ్యూ. ఇక్కడ రీల్స్ చేసే మాత్రం సూపర్ గా ఉంటుందండి, చాలా సూపర్ గా ఉంటది ఇక్కడ రీల్స్ చేసే, వీడియోస్ చేసే. కానీ కొంచెం జాగ్రత్త ఉండాలి, కొండ కదా. ఇక్కడ నేను ఎంజాయ్ చేస్తున్నాను, నేను నా ఫ్రెండ్ ఇద్దరం కూడా. చాలా బాగా అనిపించింది నాకైతే. మొత్తం కంప్లీట్ గా కొండలంతా కూడా అనిపిస్తుంది. నేచర్ ఎంజాయ్ చేసే వాళ్ళకైతే ఈ ప్లేస్ చాలా బాగుంటుంది, నో డౌట్. చాలా ఎంజాయ్ చేస్తారు, నేను గ్యారంటీ ఇస్తాను పక్కా.
చూడండి జూమ్ చేస్తున్నారు. ఎంత ఒక్క కొండ పైన కూడా ఇంకా రాళ్ళు ఇంకా ఉన్నాయి. ఒక్క కొండ పైన ఇంకొక కొండ, అంటే ఒక్క రాళ్ళ పైన ఇంకా పెద్ద రాళ్ళు చూడండి ఎంత ఉన్నాయి చూడండి. ఎంత బాగా అసలు ఎలా పెట్టారో ఇలా ఎంత బాగున్నాయి చూడండి అసలు. నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తాను. చూడండి మీకు కనిపిస్తున్నట్టుంది ఆల్రెడీ. ఫుల్గా ఎంజాయ్ చేస్తాను నేనైతే. సో చూసాం, ఇంకా మేము ఇంకా రిటర్న్ అయిపోతున్నామండి. ఇంకా తినే ఆంటీ అండ్ వాళ్ళ డాటర్ నేను చెప్పాను కదా. అండ్ ఇక్కడ మెదక్ డిస్ట్రిక్ట్ లో ఉన్న వాళ్ళు మీరు మంచిగా చూడొచ్చండి, మీకు దగ్గరనే ఉంటుంది. అండ్ ఈ ప్లేస్ మీకు చాలా బాగుంటుంది. అండ్ చాలా వస్తారండి పబ్లిక్ కూడా, అమ్మవారికి మొక్కడానికి చాలా పబ్లిక్ వస్తారు. అండ్ ఎవ్రీ మార్చ్లో జాతర ఉంటుంది శివరాత్రి టైంలో. అప్పుడు మాఘ అమావాస్య ఫుల్ జాతర ఉంటుంది. అండ్ మీరు ఫ్యామిలీతో రావచ్చు, ఫ్రెండ్స్తో రావచ్చు, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అండ్ అప్పుడు జాతర టైంలో 1 వీక్ దాకా కూడా స్టే చేస్తారు. టెంట్ వేసుకుంటారు, లేకపోతే రూమ్స్ తీసుకుంటారు, టెంట్స్ పైన ఉంటారు, అలా ఉంటారు. కానీ చాలా ఎంజాయ్ చేస్తారు అప్పుడు కూడా. 1 వీక్ ఉంటారు, చాలా ఎంజాయ్ చేస్తారు. మీరు కూడా ఆ టైంలో రండి. ఇంకా ఈ వింటర్ ఇంకా బాగుంటుంది, వ్యూ ఇంకా బాగుంటుంది. మార్చ్ ఆ టైం వరకు ఇంకా కొంచెం చలి తక్కువనే ఉంటుంది, కానీ వ్యూ బాగుంటుంది. మీరు పక్కా ఎంజాయ్ చేస్తారు, నేను గ్యారంటీ ఇస్తున్నాను. మీకు పక్కా రండి, పక్కా విజిట్ చేయండి టెంపుల్. అండ్ మీకు ఎలా అనిపించింది కూడా నాకు కామెంట్ చేయండి. వీడియో మొత్తం ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకో రిటర్న్ అయిపోతున్నాము. మేము చూసిన టెంపుల్ ఫస్ట్ టెంపుల్ అండి. మొత్తం కూడా బండలు, మొత్తం పెద్ద పెద్ద బండలతోటే ఉంటది ఇక్కడ మొత్తం టెంపుల్ దగ్గర. ఈ వీల్ వచ్చి మా ఫ్రెండ్ వీల్ వచ్చి 2 days అవుతుందంట ఇక్కడ. నేను స్టార్టింగ్ చెప్పాను కదా చెట్టు అని, అది ఇద్దరం ఎంజాయ్ చేస్తున్నాం ఇక్కడ. అంతా బాగా అనిపిస్తుంది మొత్తం వ్యూ ఇక్కడ అంతా కూడా. అండ్ ఇక్కడ వాటర్ అనిపిస్తున్నాయా, అక్కడ స్నానాలు చేసుకుంటారు, స్నానం చేసుకుంటారు. ఇప్పుడు చూడండి కంప్లీట్ టెంపుల్ చూడండి మీరు. ఇక్కడ మొక్కుకున్న వాళ్ళు అది కట్టారు, కొబ్బరి అది కడతారు కదండి అది. వీళ్ళంతా నా ఫ్రెండ్ ఫ్యామిలీ, వీళ్ళందరూ కూడా ఇక్కడ స్నానాలు చేస్తారని చెప్పాను. ఇక్కడ ఈ ప్లేస్ ఇక్కడ. ఇంకో నా ఫ్రెండ్, నేను వాటర్ అని చెప్పాను ఇక్కడ చూడండి. వాటరు ఇక్కడ ఏడిపాయలలో 7 places నుంచి వాటర్ అనేది ఇక్కడ కలుస్తాయంట, అందుకే ఏడిపాయలు అని అంటారు. వాటర్ కూడా 7 places నుంచి కూడా ఇక్కడ కలుస్తాయి అంటారు వాటర్. ఇక్కడ రూమ్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి రూమ్స్. చూడు కంప్లీట్ టెంపుల్ ఇక్కడ. సో ఇంకా నేను రిటర్న్ అయిపోతున్నాను, వెళ్తున్నాను ఇంకా. అమ్మవారికి బాయ్ బాయ్ అని చెప్పేసి. చూడండి ఎంత ఎంజాయ్ చేశాను, నా ఫేస్లో కనిపిస్తుంది మీకు. ఫుల్గా ఎంజాయ్ చేశాను. ఇంకా ఫ్యామిలీతో వస్తే ఇంకా మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. స్టార్టింగ్ ఇక్కడ అంటే అమ్మవారిది ఇక్కడ స్టార్టింగ్ ఇక్కడ నుంచి వస్తారు. సో నేను చూపిస్తున్నాను మీకు. అండ్ నేను వచ్చేటప్పుడు ఇంకా దాలో బోనాలు ఇస్తున్నారండి, బాగా అనిపించింది. ఇక వీళ్ళందరూ కూడా బోనాలు ఇస్తున్నారు. ఇంకా యాట ఉంది, యాట వస్తారేమో.
ఇక్కడ షాప్స్ ఇంకా ఇవన్నీ కూడా షాప్స్ ఉంటాయి. ఇక్కడ ఫ్లవర్స్, ఇంకా మీరు కొబ్బరికాయలు దండ ఏం కావాలని ఇక్కడ తీసుకోవచ్చు, మీకు అన్నీ ఉంటాయి. ఇంకా చికెన్, హెన్స్ అని కూడా ఇక్కడ అమ్ముతారు. ఇక్కడ మీకు నాన్ వెజ్ కూడా కుక్ చేసుకోవచ్చు. ఇక్కడ రింగ్స్ చూసాను. ఇవన్నీ కూడా నార్మల్ డేస్లా అంటే పబ్లిక్ ఎక్కువ ఉండరు, కానీ సండే సాటర్డే ఫుల్ రష్ ఉంటారు. చాలా బాగా అనిపిస్తుంది. ఇవంతా కూడా షాప్స్. పిల్లలు మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ. ఇంకా ఇవి ఇక్కడ ఫొటోస్ సెల్ చేస్తున్నారు అమ్మవారిది. ఇక్కడ ఫొటోస్ ఉన్నాయి. ఇక్కడ స్వీట్స్, ఇంకా పిల్లలకి ఆడుకునే బొమ్మలు, జ్యువెలరీస్, గర్ల్స్కి చైన్స్, అవన్నీ కూడా అమ్ముతారు. మీకు చూపిస్తాను, నేను అన్ని కూడా తీసాను వీడియో. ఇక్కడ తినడానికి అవన్నీ స్నాక్స్ అవన్నీ ఉన్నాయి. ఇంకా చేతికి బ్యాండ్స్ కట్టుకుంటారు కదండి, థ్రెడ్ కట్టుకుంటారు, అవి కూడా ఇక్కడ ఉన్నాయి చూడండి. అవి కూడా మీరు తీసుకోవచ్చు. ఇక్కడైతే కంప్లీట్ లేడీ షాప్, లేడీస్ది షాపింగ్. ఇక్కడ అన్ని హ్యాండ్ బ్యాగ్స్, ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్ చాలా బాగుంటాయి. బ్యాంగిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. నా ఫ్రెండ్ వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ షాపింగ్ చేస్తున్నారు. ఈ బ్యాగ్ భలే ఉంది, సూపర్ ఉంది బ్యాగ్ అది. సో ఇలా ఎప్పటికీ రష్ ఉంటారు. ఇక్కడ కూడా బ్యాగ్స్ సెల్ చేసిన బ్యాగ్స్ అన్ని. సో ఫైనల్గా టెంపుల్ అంతా మీకు చూపించాను. మీకు ఎలా ఉంది, ఎలా ఎంజాయ్ చేస్తారో నాకు చెప్పండి. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అది కూడా నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.